ఇక్కడికి వచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ నా యొక్క మనవి ఏంటంటే, అక్కడక్కడ కొన్ని ఊర్లలో కొందరు కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఈ CMRF చెక్కులకు కొన్ని డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. మీరు లబ్ధిదారులు ఎవరైనా కానీ, ఎవరైనా లీడర్ కానీ కార్యకర్త కానీ ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ₹1 కూడా ఇవ్వకూడదని మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ లీడర్ల కార్యకర్తలకు అందరికీ నేను చెప్పడం ఏంటంటే, ఇట్లాంటి పనులలో ఎవరన్నా డబ్బులు తీసుకున్నట్టు తెలిస్తే మాత్రం నేను అసలు ఊరుకోను. CMRF అంటే వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉండి హాస్పిటల్లో డబ్బులు కట్టుకోలేక దవాఖానకు పోయి వాళ్ళు ఉన్నది ఇంత బంగారమో అదో ఇదో తాకట్టు పెట్టి చేసి దవాఖానకు కట్టిన బిల్లులలో ప్రభుత్వం చేసే సాయం. ఈ ప్రభుత్వం చేసే సాయంలో కూడా మనం ఏందో ఆశిస్తే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి నేను పేరున చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇట్లాంటి పనులలో మాత్రం దయచేసి ఆశించకండి. కానీ ఉండాలి. అబ్దుల్ కరీం అబ్దుల్ కరీం కుమ్మరి లక్ష్మప్ప అంగన్ రైతు, విజయలక్ష్మి కొడంగల్, పాత కొడంగల్, నెక్స్ట్ విజయలక్ష్మి భర్త పేరు బసవరాజ్ కొడంగల్, వెంకట్రాములు తండ్రి పేరు పకీరప్ప కొడంగల్, బోయిని భీమమ్మ టేబుల్ కోడ్, భాగ్యరేఖ కొడంగల్, జమ్మిబాయి పాత కొడంగల్, అప్పాపల్లి, బసవరాజ్ హుసేన్పూర్, రేవతి కొడంగల్, నవీన్ కుమార్ కొత్తూరు, మోహన్ నాయక్ తెగులు పెడతాంట, వర్తి కుట్టిబాయి బురాన్పూర్, కౌశిక్ విద్యాల అక్కింపేట, చెప్పి రామంజీ వెంకట నరసమ్మ గుణమాల్, రమేష్ గుణమాల్, చిన్న గుణమాల్,
చెట్టు కింద అంజలమ్మ ఊరికి ఇంకా ఎవరైనా చెక్కులు అందని వాళ్ళు ఉంటే